నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. అవినాష్ రెడ్డి ఇంట్లో షర్మిల బాంబు పేల్చిందా? టీడీపీ వ్యూహంతో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి మేడం గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మన షర్మిల గారు అవినాష్ రెడ్డికి చెక్ పెట్టే అవకాశం ఉందన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. సో దీన్ని అసలు ఎలా చూడాలి? ఖచ్చితంగా ఆమె పోటీ చేస్తుంది అనేది రూఢి అయిపోయింది. ఆమెంటూ పోటీ చేసింది అంటే కనుక జగన్కి అది చాలా గొడ్డలిపెట్టు లాంటిది. ఏ గొడ్డలిపోటు వల్ల ఈరోజు జగన్ అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండి కూడా చెప్పకుండా మొహం చాటేస్తున్నాడో అలాంటి వార్త ఇది కూడా. ఎందుకంటే సొంత బాబాయిని ఆయన చంపారు అని మనం అనము, కానీ అవినాష్ రెడ్డి తనకు అడ్డు తొలగించుకోవాలని చేసిన ప్రయత్నంలో అతను చనిపోతే దానిని మీ రాజకీయాలకు అనుగుణంగా మార్చుకోవటం. ఆ రోజు చూసాం కదా, పొద్దున్నే గుడ్డిపోటు చంపాలనుకుని, చాలా మామూలుగా చంపాలనుకుని చంపేసి గుండెపోటు అని చెప్పి అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు. సరే, గుండెపోటు కాదు, అది హత్య అనేది అర్థమైన తర్వాత, అది బహిర్గతం అయిపోతుంది అనే ఒక భయం వేసిన తర్వాత వాళ్ళే కుట్లేసి వాళ్ళే అన్నీ శుద్ధి కార్యక్రమాలన్నీ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేక ఇది హత్య అని చెప్పవలసిన పరిస్థితి. మళ్ళీ ఆ హత్య ఎవరు చేశారు అంటే చంద్రబాబు నాయుడే చేయించాడు అని చెప్పి తద్వారా లబ్ధి పొందుదాం అనుకున్నారు. అంటే ఎట్టుపోయి ఎట్టొచ్చినా మనకే లాభం జరగాలి అని వాళ్ళు వ్యూహం పన్నారు. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేసేసి ఆ రోజు ఆ ఓవర్ యాక్షన్ చేయకోకుండా, అంటే ఈ హత్య ఎలా జరిగింది అని మొదలెట్టి మొత్తం గొడ్డలితో సహా గొడ్డలితోనే నరికారు అని జగన్మోహన్ రెడ్డి చెప్పటము అనేది ఆయన తీసుకున్న గోతులో ఆయనే పడ్డాడు. అసలు గొడ్డలని ఎవరు చెప్పారు ఈయనకి? ఒకవేళ ఎవరైతే హత్య చేశారో వాళ్ళే అక్కడే కూర్చొని అరేరేరే మనం ఒకలా చంపుదామంటే ఇంకోలా చంపేశామే అని వాళ్ళే కుట్లేశారా? వాళ్ళే రక్తం అంతా శుభ్రం చేశారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అయ్యా బాబు మేమే చంపేశాము, పొరపాటు అయిపోయింది, కానీ కుట్లేశాము, కానీ రక్తం తుడిచేశాము, ఇదిగో ఈ గొడ్డలు పెట్టే చంపాము అని వాళ్ళు చెప్పారా ఈయనకి? ఎలా చెప్పారు ఈయన? ఇది అసలు ఈ మొత్తం కథకి ఒక టర్నింగ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. పైగా ఆయన ఇచ్చింది చాలనట్టు ఒక హంతకుడిని కాపాడాలనుకున్నాడు. పైగా ఎవరు చేశారో తనకు తెలిసి కూడా, ఎందుకు చేశారో కూడా తెలిసి కూడా అది చంద్రబాబు నాయుడు మీద వేసి రుద్ది ఎన్నికల లబ్ధి పొందాలనుకోవటం. పైగా వాళ్ళ పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆర్టికల్స్ రాయడం, ఇవన్నీ చూసింది ఒక ఎత్తు. ఇంకో పక్క హత్య చేసిన వాళ్ళకి సహకరించిన, దానికి సంబంధించి వివరాలు తెలిసినా చెప్పకుండా ఉన్నా, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన మన చట్టంలో శిక్ష, వాళ్ళు కూడా శిక్షార్హులే. అంటే హత్య చేసిన వాళ్ళన్నంతా శిక్షించరు, కానీ అది కూడా తప్పు కిందే లెక్క, నేరం కిందే లెక్క. మరి ఇవన్నీ చేసిన పెద్ద మనిషి చక్కగా సీఎం అయి కూర్చున్నాడు. చనిపోయిన మనిషి తాలూకు కుటుంబ సభ్యులేమో ఏంటి ఈ కేసు ఎన్ని రోజులకు ఒక కొలిక్కి రాదు, ఎప్పుడు చూసినా తెలుగుదేశం వాళ్ళ పేర్లు చెప్పమని వీళ్ళు చెప్పటము, ఇవన్నీ చూస్తే ఆవిడికి కూడా డౌట్ రావటము, వీళ్ళేమో ఆ కేసును ముందుకు తీసుకుపోకపోవటము, ఇవన్నీ చూసి ఆమె తీగలాగి డొంకంతా కదిలిచ్చి
అవినాష్ రెడ్డి 6వ ముద్దాయిగానో 8వ ముద్దాయిగానో చేర్పించేంత వరకు ఆవిడ అవిశ్రాంత పోరాటం జరిపింది సునీతారెడ్డి. జరిపిన తర్వాత అతన్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో అతన్ని హంతకుడిగా అభియోగం మోపిన అతన్ని అరెస్ట్ చేస్తాము అని కేంద్ర సంస్థలు వచ్చినప్పుడు ఆ సంస్థలకు సహకరించలేదు అంటే అంతకంటే చేతగాంతనం కానీ ఇది కూడా చట్టాన్ని ఉల్లంఘించినట్టే ఓ రకంగా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇవన్నీ చేసిందంతా ఒక ఎత్తు అయిపోయింది. ఇప్పుడు ఆ సొంత చెల్లెలికి, అంటే సునీత కూడా చెల్లే కదా, ఏమనుకుని ఉంటుంది, నా అన్న వస్తున్నాడు, సీఎం అయ్యాడు, నా తండ్రిని ఎవరు చంపారో తెలుస్తారు అని అనుకుంటే ఈమె ఇవన్నీ లేవనెత్తింది కాబట్టి ఆమె భర్తే చేశారు అని చెప్పి ఆవిడ మీదనే నిందేసే పరిస్థితి. ఇవన్నీ జరిగిన తర్వాత ఈలోపు ఇంట్లో కుంపటి, అది చిన్నాన్న ఇంట్లో కుంపటైతే ఇంట్లో ఇంకో కుంపటి, సొంత చెల్లెలతోనే సున్నం పెట్టుకున్నావు నువ్వు. పెట్టుకొని సొంత చెల్లి నాకు అన్యాయం చేశాడు అని గుండెలు బాదుకుంటుంది. తల్లి ఆ చెల్లికి సపోర్ట్ చేస్తుంది. అదే చెల్లి వైపు న్యాయం కనుక లేకపోయిండి ఉన్నట్లయితే ఏ తల్లి కన్నా కొడుకును వదులుకోదు. మన సమాజం ఉన్న పరిస్థితుల్లో కూతురు మీద కన్నా తల్లికి కొడుకు మీదనే ఉంటుంది, కొడుకు వైపే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతోనే నేను ఉండాలి, నా జీవితం వాళ్ళతోనే ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల పెళ్ళైపోయింది, వెళ్ళిపోయింది, కానీ నన్ను అంతా చూసుకొని మంచి చెడు చేయవలసింది నా కొడుకే కదా అని. అలాంటి తల్లి కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా లేకపోవటం, 2 చెల్లెళ్ళు, ఒక చిన్నమ్మ, ఒక తల్లి నీకు వ్యతిరేకమైన తర్వాత నీకు ఒక భార్య సపోర్ట్ చేస్తే ఏంటి లాభం? ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కడప సీటు పోటీ చెయ్యకపోతే గనక అంతకంటే చేతగాంతనం ఇంకోటి లేదు. పైగా కడప సీటు ఈమెకి ఇమ్మని చనిపోయిన వివేకానంద రెడ్డి కోరాడు. నాకు ఇవ్వకపోతే నా కూతురు లాంటి కూతురికి ఇస్తే నేను తప్పుకుంటా, సంతోషంగా గెలిపించుకుంటా నేను దగ్గరుండి. ఆయన ఏమీ నిజం మాట్లాడుకుంటే వివేకానంద రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్ కాదు. ఆయన ఎవరన్నా ఆయన దగ్గరికి మాకు ఈ పని కావాలని వస్తే నేను ఫోన్ చేస్తాను మీరు వెళ్ళండి అని పంపించడు. ఆయన వాళ్ళ ఎమ్మటన్నా వెళ్తాడు, వాళ్ళని తన ఎమ్మటన్నా తీసుకొని వెళ్ళి దగ్గరుండి కూర్చుని పని చేయిస్తాడు. అంత ఫాలోయింగ్ ఉంది. ఆయన చాలా లోకల్ లీడర్, మాస్ లీడర్. ఆయనకు అంత పట్టుంది. ఇవాళ పులివెందుల కంచుకోట అని చెప్పి వీళ్ళు కంటాలు పోయేటట్లు మాట్లాడుతున్నారు. కానీ ఆ కంచుకోట అవ్వడానికి కారణం వివేకానంద రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అక్కడ లోకల్ పాలిటిక్స్లో లేడు. ఆయన మొదటి నుంచి వ్యాపారాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నాడు. లోకల్ పాలిటిక్స్లో చేసింది వివేకానంద రెడ్డి. అందుకే ఆయనకు అక్కడ అంత హోల్డ్ ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన చనిపోతే ఆయన ఆఖరి కోరిక, ఆయన ఆత్మకు శాంతి లాంటివి ఏమన్నా ఉంటే గనక షర్మిలకి ఇవ్వాలి. అసలు ఎవరి అవినాష్ రెడ్డి? నీకు చెల్లి కంటే ఎక్కువ, బాబాయ్ కంటే ఎక్కువ అవినాష్ రెడ్డి? ఎందుకు అవినాష్ రెడ్డిని పెంచి పోషిస్తున్నావు నువ్వు? ఎందుకు దొంగలకు నీళ్లు మోస్తున్నావు నువ్వు? ఇవన్నీ ప్రశ్నలే కదా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటి అంటే కడపలో షర్మిల పోటీ చేసి షర్మిల గెలిస్తే అది కదా అసలైన టిట్ ఫర్ టాట్ అంటే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే. ఇది కదా అవినాష్ రెడ్డి ఇంట్లో బాంబులు పట్టమంటే. వేరే బాంబులు ఏం అక్కర్లా, ఇవాళ షర్మిలే పెద్ద బాంబు అవినాష్ రెడ్డికి. ఇది ఒక విషయం. అయితే ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటి అంటే అక్కడ షర్మిల పోటీ చేయాలి అని చంద్రబాబు నాయుడు ఉవ్విళ్ళు ఊరుతున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు షర్మిల వెనకంతా చంద్రబాబే ఉన్నాడు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే అంటారు. ఆయన అట్లాగే అంటాడు. మరి అలాంటప్పుడు ఆమె ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది? ఇప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ కూడా అక్కడ ఉంటాడు కదా. ఓ మాట అనుకుందాం, సరే జగన్మోహన్ రెడ్డి ఎన్ని అనుకున్నా కానీ అక్కడ పోటీ చేసేది షర్మిలే గెలవాలి. గెలిస్తేనే ఈ కథకి సరైన
ముగింపు. ఎంతో కొంత సునీత కావచ్చు, వాళ్ళ సౌభాగ్యమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా షర్మిలాకే సపోర్ట్ ఇస్తారు. పైగా వీళ్ళందరినీ మించిన సపోర్ట్ షర్మిలాకి వాళ్ళ అమ్మ విజయమ్మ గారి సపోర్టు. దీంతో ఇప్పుడు అక్కడ కనుక షర్మిల గెలిచింది అనుకోండి, ఎంతసేపు ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర అనుకుంటున్నాడు. కానీ నీ బుద్ధి ఏమైంది? చంద్రబాబు నాయుడే చెప్పాడా ఈ మాట కూడా, నీకు నీ చెల్లికి అన్యాయం చెయ్యి, నీ చెల్లిని వేధించు, నీ చెల్లికి ఆస్తులు ఇవ్వబాకు, మీ నాన్న చెల్లిని, అలాగే ఎంపీ టికెట్ ఇవ్వద్దు అని చంద్రబాబు నాయుడు చెప్పాడా? ఇవ్వచ్చు కదా. అందుకని వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి మాట్లాడుకోవటం టైం వేస్ట్. ఇప్పుడు అక్కడ షర్మిల పోటీ చేయాలి, షర్మిల గెలవాలి.